హలో అండి. ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా? సాంబార్ రైస్ అండి. కొన్ని టెంపుల్స్లో దీన్ని మనకి ప్రసాదంగా కూడా పెడుతూ ఉంటారు కదా. ఇంట్లో ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నా సరే మనకి తినాలని లేనప్పుడు, నోరు చేదుగా ఉన్నప్పుడు సాంబార్ రైస్ వేడి వేడిగా చేసుకొని తినండి. దీనికి కాంబినేషన్గా అప్పడాలు కానీ వడియాలు కానీ పెట్టుకొని తింటే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ఈక్వల్ క్వాంటిటీలో రైస్, పప్పు 1 అవర్ ముందు నానబెట్టుకొని పెట్టుకోండి. అలాగే మనం ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, అలాగే కొన్ని లవంగాలు, దాల్చిన చెక్క, లాలిక్కాయలు, అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు, బియ్యం వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకొని ఒక సీక్రెట్ మసాలా మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే మన ఇంగ్రీడియంట్కి చాలా టేస్ట్ తీసుకొస్తుంది. అలాగే ఒక పెనం మీద ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, కరివేపాకు వేసుకొని మనం సాంబార్ కోసం యూజ్ చేసే వెజిటేబుల్స్ ఉంటాయి కదండి, ఏవైనా పర్వాలేదు, వాటిని మనం చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇంకా ప్రాసెస్ కావాలంటే మన ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.